వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనకు తెలిసిందిగా ఆస్మా రీసెంట్గా ఆంధ్ర మీద దండయాత్ర చేస్తున్నారు. అసలు ఈ దండయాత్రని మొదలు పెట్టడానికి రీజన్ ఏంటో ఆస్మాతోనే తెలుసుకుందాం. నమస్కారం. చెప్పండి. నమస్కారం. సో ఎందుకు మీరు ఏపీ మీద దండయాత్ర చేస్తున్నారు? ఏపీ మీద దండయాత్ర చేయట్లే, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదనే చేస్తున్నా. ఏపీ మీద ఏం చేయట్లే. ఏపీ ప్రజలన్నా ఏపీ అన్నా మాకు చాలా గౌరవం ఉంది. అసలు ఏపీ మీద మా దండయాత్ర కానే కాదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేన మీదనే మా దండయాత్ర. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్న మరి అపోలజీ చేశారు కదా, ఏదో ఆవేశంలో అన్నాను, నేను ఎందుకు అట్లా అంటానని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా. ఆవేశంలో అన్నామన్నారు కదా, మళ్ళీ కేసులు ఎందుకు పెట్టిరు? ఇంకొకటి, ఆ తర్వాత మీ సైనికులు మా మీద ఇట్లా పోస్టులు ఎందుకు పెడుతున్నారు? మమ్మల్ని లెక్కలేనట్టు ఇష్టారీజ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ దాని గురించి చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి కూడా అపాలజీ చెప్పండి. ఒక నాగేశ్వరరావు సార్ గారి విషయంలో అపాలజీ చెప్తే అయిపోయిందా? మన తెలంగాణ ఆడబిడ్డల గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మాకు అపాలజీ చెప్పండి, అప్పుడు వదిలేస్తాం. ఒకేలా నిజంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆల్రెడీ రాజకీయం స్టార్ట్ చేశారు, మేబీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఎట్లయితారు విన్ను? నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడ విన్ను కావద్దు కాబట్టి నేను ఏపీ పర్యటన చేస్తున్నా. మీరు అక్కడ ఏ సమస్యలు తీర్చిరో ఏపీలో అవన్నీ నేను తెలుసుకుంటా. అవన్నీ ఇక్కడ సినిమా చూపించినట్టు చూపిస్తా. తెలంగాణలో ఆ పాలన మొత్తం ఇక్కడ కనిపించాలి. మా ప్రజలు మోసపోవద్దు. మా తెలంగాణ ప్రజలు వాళ్ళ రక్షణ మా బాధ్యత. ఖచ్చితంగా మా ప్రజల్ని ఇలాంటి తిక్కమ్మకాలకు ఓటేయకుండా చూసుకుంటాం మేము. అంటే మీరు ఏపీ వెళ్ళి ఏం తెలుసుకున్నారు అసలు? ఏపీ వెళ్ళి నేను అక్కడ ఏం తెలుసుకున్నా అంటే, వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీలు పక్కన పెడితే కనీసము ఆ ఎమ్మెల్యేలు కనీసం పర్యటన కూడా చేయట్లేదట. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళు కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు గెలిచే ప్రసక్తి లేదు అని ప్రజలే చెప్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఏపీలోనే గెలవలేకపోయాను, తెలంగాణ వచ్చి నేను ఎలా గెలుస్తానని అన్నారు కదా. సీఎం అన్నారు. నేనేమన్నా సీఎం అవుతానా? నేను ఏపీలోనే దిక్కులేదు, ఇక్కడ అవుతానా అని చెప్పేసి సీఎం పదవి గురించి అన్నారు. ఈయన ఎమ్మెల్యే గురించి అనలేదు. కానీ ఈయన ఎమ్మెల్యేగా కూడా గెలవాలంటే కూటమే కావాలి. కూటమి లేకపోతే ఎమ్మెల్యేగా కూడా కాదు కదా, వార్డు మెంబర్గా కూడా గెలవలేరు అన్నట్టు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లా పగ పెంచుకున్నారు? నేనేం పగ పెంచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నాగేశ్వరరావు గారికి అపాలజీ చెప్పినట్టు తెలంగాణ మహిళలందరికీ, ఆడబిడ్డలందరికీ అపాలజీ చెప్పాలి. కానీ ఒక్క అపాలజీ చెప్పినంత మాత్రాన మాకు చేసిన అవమానం పోతుందా అండి? చెప్పండి. ఆడపిల్లల్ని వివస్రగా చేసిరు సోషల్ మీడియాలలో, బండ బూతులతో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికీ పెడుతున్నారు. మా మొహాలు వాళ్ళ వాల్పేపర్స్లో పెట్టి ఇప్పటికీ షార్ట్స్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మేము ఏం చేయాలి మరి? ఇప్పుడు కోపం కాకపోతే ఏమొస్తుంది అంటే, మా తల్లిదండ్రులు కానీ మా చుట్టాలు కానీ మమ్మల్ని ఆ పొజిషన్లో చూస్తే ఏమనుకుంటారు? మేము చదువుకుంటున్నాం కదా, మమ్మల్ని అట్లా బాధ పెడుతుంటే మరి పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు ఏం చేస్తున్నారు? జనసేన అధ్యక్షుడు కదా మీ అధ్యక్షుడు, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయలేరు. ఎందుకంటే కిరణ్ రాయల్ అంతే, ఎవరు ఆయన ఎమ్మెల్యే, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన అంతే. అసలు మీ జనసేన పార్టీలో ఉన్న ఒక్కడన్నా చక్కగా ఉన్నాడా? ఒక్కడు కూడా చక్కగా లేడు. అట్లాంటప్పుడు ఇక మీ కింద స్థాయి కార్యకర్తలు కూడా చక్కగా ఉంటారని నేను అనుకోవట్లే. కనీసము ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ జనసేన సైనికులకి, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక్కసారి కూర్చోబెట్టి మంచి చెడులు చెప్పండి. ఒకసారి లేకపోతే ఈ మెసేజ్లన్నీ మీ అమ్మగారికి చూపించండి. మీ వైఫ్కి తెలుగు రాదేమో, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. కనీసం మీరన్నా చూసిరా మీ సైనికులు ఎట్లా మెసేజ్ చేస్తున్నారో? చూసి కామ్గా ఉంటున్నారా? మరి కళ్ళు మూసుకుపోయినాయా మీకు? ఎందుకు చెప్తలేరు మరి? అపాలజీ చెప్పినంత మాత్రం మాకు జరిగిన అవమానం పోతుందా? అందుకే టిట్ ఫర్ టాట్. ప్రెస్ మీటే సమాధానం. మేమేం వల్గర్గా ఆయనను కొట్టడానికో తిట్టడానికో ఏపీకి వెళ్ళట్లేదు, ప్రెస్ మీటే పెట్టడానికి వెళ్తున్నాం. తప్పేముంది? అంతే కదా. ఆ నిజాలు బయట పెట్టి తెలంగాణ ప్రజల్ని అలర్ట్ చేయడానికి. ఎందుకంటే ఇలాంటి దొంగల్ని నమ్మకండి అని చెప్పడానికి. అంతే. నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి అసలు? నెక్స్ట్ చాలా మంది పిఠాపురం రమ్మని వాళ్ళే పిలుస్తున్నారు. అక్కడ ప్రజలు పిఠాపురం ఉంటుంది, అమరావతిలో ప్రెస్ మీట్ ఉంటుంది ఖచ్చితంగా. దాని తర్వాత చెప్పలేము. యథావిధిగా వాళ్ళ ఇప్పటికే వాళ్ళు ఆగితే మంచిది. లేకపోతే తెలంగాణలో కనీసం ఈరోజు తిరుగుతున్నారు జనసేన సైనికులు. నెక్స్ట్ మాత్రం మీరు ఇక్కడున్న పార్టీలను కూడా తట్టుకోవాలి కదా. మేము కూడా ఒక ఉద్యమం మొదలు పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ మా అస్తిత్వం కోసం మేము కూడా ఉద్యమం మొదలు పెట్టాల్సి వస్తుంది. సో వెళ్ళారు కదా ఆంధ్రప్రదేశ్, ఎట్లా ఉన్నాయి అందాలు కానీ రోడ్లు కానీ? అమ్మో, రోడ్లు అయితే గతుకు రోడ్లు. అసలు తెలంగాణనే బెటర్ అనిపించింది. ఘోరం అంటే ఘోరం. అసలు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. పల్నాడు జిల్లా చూసిన నేను అప్పుడు సమరసింహారెడ్డియో అదే బాలయ్య సినిమా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది.
ఏం మారలే అదే పొడు భూములు, అదే ఎండిన పొలాలు, సేమ్ అట్లనే ఉంది. ఏం డెవలప్ జరిగిందని చెప్పేసి అంత గొంతెత్తుకొని అరుస్తున్నావు పవన్ కళ్యాణ్. ఈరోజు అడుగుతున్నా నేను, చెప్పు ఇంకా నీ పాలనాన్ని, అక్కడ ఏపీ ప్రజల సమస్యలన్నీ నేను ప్రెస్ మీట్ వరకు అన్ని తెలుసుకొని పెడతా. అందుకే 9th డేట్ పెట్టిన, June 9కే చూసుకుందాం. అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడతా సమస్యలపై. మరి June 9కి మీరు వెళ్తే మీ మీద దాడులు జరగవా? జనసేన పార్టీ నాయకులు మీ మీద దాడి చేయరని నమ్మకం ఉందా? వాళ్ళు ఖచ్చితంగా దాడులకు సిద్ధంగానే ఉన్నారు. మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. ఏమవుతుందో చూద్దాం. తెలంగాణ బిడ్డ మీద చెయ్యేస్తే ఏం జరుగుతుందో కూడా సినిమా చూపించడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ నిజంగా అట్లా కొడితే జనసేన పార్టీ ఇక్కడ గెలుస్తుందా? ఒక్క ఓటైనా పడుతుందా? ఆ విషయం తెలుసు కదా పవన్ కళ్యాణ్కి. కాబట్టి మీ సైనికుల్ని కంట్రోల్లో ఉండమని చెప్పండి. మీరు ఎట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయారో నేను కూడా అట్లే ప్రెస్ మీట్ పెట్టి పోతా. అంతే, అంతకు మించి ఏం చేయ. దెబ్బకి దెబ్బ, టిట్ ఫర్ టాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.